ఒక సిస్టర్ అయితే ఎప్పుడు టమాటా పచ్చడి వీడియో పెట్టినా ఎలా చేస్తారో ఒక్కసారి చూపించండి అక్క అని చెప్పేసి అడిగారు. మీరు అంత ప్రేమగా అడిగితే నేను చూపించకుండా ఉంటానా? టమాటా పచ్చడి అంతా మనం సెలెక్ట్ చేసుకునే టమాటాలని బట్టి ఉంటుందండి. నేనైతే మరీ పండిని అయితే అస్సలు తీసుకోను. ఇట్లా కొంచెం పచ్చి పచ్చిగా కచ్చగా ఉంటాయి చూడండి, పైన కొంచెం ఎల్లో కలర్గా అట్లా ఉన్నాయి మాత్రమే తీసుకుంటాను. కొలతలు అంత ఎగ్జాక్ట్గా చెప్పను. నేనేంటిదంటే ఒక 2 రోజులకు సరిపడా చేసుకుంటాను. చేసుకున్నప్పుడే ఇంకా దగ్గర ఒక 1/2 kg పైన అంటే 3/4 kg దాకా టమాటాలు అయితే తీసుకున్నాను. రుచికి తగ్గట్టు మీరైతే పచ్చిమిర్చి కూడా తీసుకోవాలి. నేను ఏ కూర చేసినా సరే ముందుగా అయితే కూరగాయలను అయితే కొంచెం దొడ్డుప్పు వేసి నీళ్ళలో కాసేపు ఉంచుతానన్నమాట. ఏమైనా క్రిమి కీటకాలు అట్లాంటివి ఏమైనా ఉంటే పోతాయి. ఇంకా పచ్చిమిర్చి కూడా అందులోనే కాసేపు వేసి ఉంచేస్తున్నానండి. ఇక్కడ టమాటా పచ్చడి ఒక్కొక్కరు ఒక్కొక్కలా చేస్తారు. ఇది నా స్టైల్ అండి. నేను ఎక్కడ వీడియోస్లో అయితే ఏం చూడలేదు. ఇది నేను ఎప్పుడు ఇదే ఫాలో అవుతాను. పచ్చిమిర్చి కొంచెం చిన్నగా కట్ చేసుకొని పల్లీలు, గుప్పెడు నువ్వులు, కొంచెం చింతపండు, కొంచెం జీలకర్ర ఇదైతే వేసి కొంచెం సిమ్లో పెట్టి నేను ఇక్కడ దొడ్డుప్పుతోటే చేస్తానండి. నార్మల్గా సన్నుప్పుతో వేస్తే పచ్చడి టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది. దొడ్డుప్పుతో ట్రై చేయండి, బాగుంటుంది. ఇంకా పచ్చిమిర్చి, పల్లీలు, నువ్వులు అది కొంచెం వేగిన తర్వాత దాన్ని పక్కకు గిన్నెలో తీసుకొని ఇంకా టమాటాలు కూడా అదే ప్యాన్లో వేసి కొంచెం పసుపు, కొంచెం నూనె వేసి అయితే కాసేపు మగ్గనివ్వాలండి. ఇంకా అవి రెండు చల్లగైన తర్వాత ఫస్ట్ నేను చెప్పాను కదా పచ్చిమిర్చి, పల్లీలు, నువ్వులు, జీలకర్ర వేసాను చూడండి. ఫస్ట్ అయితే అది దంచి పెట్టుకోవాలి. అది దంచి పెట్టిన తర్వాత అదంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత దాన్ని అంతటిని తీసుకొచ్చి టమాటా మిశ్రమంలో వేయాలి. ఇంక ఇవి రెండు క్లబ్ చేసి రోల్లో అయితే నూరుకోవాలండి. ఇది నేను చేసే ప్రాసెస్. టైం అయితే ఒక 30 గంట దాకా టైం అయితే పడుతుందండి. నేనేందంటే మంచిగా మెత్తగా చేసుకుంటాను. పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. ఇంకా మీకు మిర్చి కనుక కొంచెం తక్కువ అనిపిస్తే యాడ్ చేసుకోవచ్చు. మా పిల్లలు ఎక్కువ కారం అయితే తినరు. ఇంకా మీడియం కారమే చేస్తానన్నమాట. నాకైతే 45 మినిట్స్ టైం అయితే పట్టిందండి పచ్చడి చేయడానికి. నేనేం చేస్తానంటే ఎప్పుడు టమాటా పచ్చడి చేసినా నెక్స్ట్ డే ఇడ్లీ చేస్తానన్నమాట. ఎంత బాగుంటుందో అంటే ఇడ్లీలకి టమాటా పచ్చడి చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంకా నేను ఎప్పుడు టమాటా పచ్చడి చేసినా అస్సలు వెయిట్ చేయను. ఫస్ట్ అన్నం పెట్టేసుకొని పచ్చడి వేసుకొని తినాల్సిందే. నిజంగా ఎంత హాయ్ అంటే అంత హాయ్ అనిపిస్తుంది. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. అంతేనండి. వీడియో కానీ నచ్చితే ఒక చిన్న లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారు కదా. బాయ్, టేక్ కేర్.